జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభకౌరం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. తెలంగాణ ఉద్యమం 2 దఫాలుగా జరిగింది. ఒకటి 1969లో చెన్నారెడ్డి గారి నాయకత్వం జరిగింది. అప్పుడు మేమంతా విద్యార్థులం. మరొక ఉద్యమం 2001 నుంచి మళ్ళా కేసీఆర్ నాయకత్వంలో జరిగినప్పటికీ అనేక మంది త్యాగ ఫలితంగా, అమరవీరుల త్యాగ ఫలితంగా, అనేక మంది ఉద్యోగస్తుల త్యాగ ఫలితంగా, సకల జనుల సమ్మె యొక్క త్యాగ ఫలితంగా వేలాది మంది ఉద్యమకారులు ఉద్యమించటం వలన రాజకీయ పార్టీలన్నీ కూడా సహకరించడం వలన 2014 2వ జూన్ నాడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఈ ఆవిర్భవించిన వేళ 11 వసంతాలు పూర్తి చేసుకుంటున్నాం. 11 వసంతాలు పూర్తి చేసుకుని 12వ వసంతంలో కాలు పెడుతున్నాం. ఈ సందర్భంలో తెలంగాణ ప్రజలందరికీ, దేశ విదేశాలు ఉన్నటువంటి మన తెలంగాణ సోదరి సోదరిమణులకందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు. వీళ్ళ ప్రజలు ఎదురు చూస్తున్నారు. సరే, పార్టీలు మారుతుంటాయి, నాయకులు మారుతుంటారు. తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దే క్రమంలో ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలి. అప్పుడే నిజమైనటువంటి ఫలితాలు ప్రజలకు అందుతాయని చెప్పేసి గుర్తు చేసుకుంటూ, ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే మా ఇంటి వద్ద జాతీయ జెండా ఎగరవేసుకుంటాం. ఇది ఒక పండుగల వాతావరణంలో
ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ గారు కూడా పోయిన సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం కూడా వారు ఇక్కడ హాజరయ్యారు. మన స్వాతంత్ర దినోత్సవంతో పాటు మిగతా పెద్దలందరూ కూడా బాన్స్వాడ పట్టణానికి చెందినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఈ పండుగలో పాల్గొన్నారు కూడా. ఇప్పుడు ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా తిరిగి వచ్చి చివరగా ఎమ్మెల్యే కార్యాలయం క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ ఉంటుంది. దాంతో కార్యక్రమాలు ఈ రోజుతో పండుగ వాతావరణం ముగుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మరొక్కసారి అందరం ప్రజాసేవకై రాష్ట్ర అభివృద్ధి కోసమై పునరంకితం అవుదామని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.